బగ్గుమంటున్న ఎండలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. దీంతో గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈసారి 216 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు సమకూరాయని తెలిపారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో 65 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ నుంచే ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. దీంతో విద్యుత్ వినియోగం 102.65 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు అధికారులు. అధిక విద్యుత్ వినియోగంతో బిల్లులు భారీగా పెరిగాయన్నారు. 2026 ఏప్రిల్లో 1262 కోట్ల 38 లక్షల రూపాయల బిల్లులు జారీ చేశారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే 216 కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం వచ్చిందన్నారు. గృహజ్యోతి పథకంపై కూడా ఎండల ప్రభావం పడింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఈ పథకానికి గతంలో లక్షలాది మంది అర్హులయ్యారు. కానీ ఈసారి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరగడంతో అనేక కుటుంబాలు 200 యూనిట్ల పరిమితిని దాటిపోయాయని తెలిపారు అధికారులు. సో మేము పెద్దగా అది వీఆర్ నాట్ ట్రయింగ్ టు సీ దట్ గృహజ్యోతి బెనిఫిషరీస్కి తప్పకుండా బెనిఫిట్ రావాలనే మా ఉద్దేశం. కానీ ఎక్కడైనా కన్జ్యూమర్స్ 200 యూనిట్స్ దాటుతున్నారంటే ఆటోమేటిక్గా మా సిస్టంలో అది క్యాచ్ అవుతుంది. సో దానికి ఛార్జెస్ పడతాయి. సో అట్లా కొంత అది చేంజ్ వచ్చింది. బట్ వీ ఆల్సో వాంట్ టు సీ దట్ సప్లై ఇంటరప్షన్స్ అయితే ఎక్కడ కూడా జరగకుండా మేము అది ప్రయత్నం మాది ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ ఏదైతే ఉందో ఎక్కువ సప్లై జరుగుతుంది కాబట్టి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో మేము దాంట్లో ఏదో పోటీపడి ఎట్లాంటివి ఏం ప్రయత్నం చేస్తలేము. గ్రేటర్ జిల్లాలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 11 లక్షల నుంచి 8 లక్షలకు పడిపోయిందని తెలిపారు అధికారులు. గతంలో జీరో బిల్లులు చూసిన కుటుంబాలకు ఇప్పుడు భారీ మొత్తంలో వచ్చాయి. సాధారణంగా 200-300 రూపాయల మధ్య వచ్చే బిల్లులు ఎండాకాలంలో 1000 రూపాయలకు పైగా వచ్చాయన్నారు ప్రజలు. ఎండాకాలంలో అధిక విద్యుత్ వినియోగంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుందంటున్నారు ప్రజలు. అధిక ఉష్ణోగ్రతలతో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.